गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय। భగవంతుని యొక్క కృప వల్ల శ్రీమద్ భాగవతం అనేది నిర్విఘ్నంగా వెళ్తూ మనం దశమస్కందంకి వచ్చి దశమస్కందంలో ముఖ్యమైన రాసపంచాధ్యాయికి కూడా వచ్చేసినాం. ఈ భాగవత పురుషుడికి హృదయస్థానం అనేది దశమస్కంధం. దాంట్లో పంచ ప్రాణములులాగా ఈ రాసపంచాధ్యాయి అనేది ఉంది. ఈ రాసపంచాధ్యాయిని మనసులో మనకు కామక్రోధ లోభమోహ మదం ఆశ్చర్యములు అనే దానివల్ల వచ్చే దోషములన్నీ ఈ రాసపంచాధ్యాయి వల్ల మనకు తొలగుతుంది అంటూ పెద్దలు దీనికి ఒక ఫలశ్రుతి కూడా చెప్తున్నారు. అందుచేత గొప్ప రాసపంచాధ్యాయి పైన 5 అధ్యాయంలో బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఇక్కడ భగవంతుడు గోపికలకు పరమానుగ్రహం చెయ్యాలి అంటూ కృష్ణుడుగా రాలేదంట. ఆ శరదృతువులో వచ్చే పౌర్ణమి నాడు భగవంతుడిగా వచ్చారంట. అందుచేత పైన ఇప్పుడు కృష్ణుడు చేసే లీలలన్నీ 2 చేతులు 2 చేతులు మనుష్యుడు కృష్ణుడిగా చేయలేదు, భగవంతుడిగా చేశారు అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. ఎందుకంటే భగవంతుడి యొక్క సృష్టిలో అన్నీ ఉంది. స్త్రీల సృష్టి, పురుషుల యొక్క సృష్టి, మృగముల యొక్క సృష్టి, కామ క్రోధ లోభ మోహం అన్నీ భగవంతుని యొక్క సృష్టే కదా. అలాంటి భగవంతుడు ఈ గోపికలను తాకపోతేనే తప్పు, అలా తాకకపోతే వాళ్ళు చనిపోతారు. ఆత్మనే భగవంతుడు ఆత్మగా ఉన్నాడు కదా. అందుచేత ఈ భగవంతుడు వాళ్ళని తాకినది తప్పు కాదు, తాకలేకపోతేనే తప్పు అన్నట్టుగా భగవంతుడిగా ఉంటూ పైన ఈ రాసలీల చెయ్యాలి అంటూ నిర్ణయించారు అంటూ భగవాన పితారాత్రి శరదోత్పుల్ల మల్లికాహ వీక్షరంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. పైన ఇప్పుడు రాసలీల చెయ్యాలి అంటూ తన యొక్క యోగమాయను పిలిచి సూర్యుని యొక్క స్విచ్ని ఆఫ్ చేసి చంద్రుణ్ణి తన తనకపైన పెట్టేశాడంట. దండిగా రోజులు ఇక్కడ గోపికలతో పాటు రాసలీల చెయ్యాలి అంటూ యోగమాయ వల్ల ఇలాగంతా అక్కడ తయారు చేశారంట కృష్ణుడు. అలా చూసినామంటే రాత్రిపూట తామర ఉంటుందో కానీ యోగమాయ వల్ల ఇలా అన్ని చోట్లోనూ తామర పువ్వులు ఉన్నాయి. తర్వాత అక్కడ మల్లి పువ్వులు ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఆ రాసలీల చేసేదానికి ఆ వాతావరణం ఎంత అనుకూలంగా ఉంటుందో అలాగా అనుకూలంగా ఉంటూ ఆ చంద్రుణ్ణి తలపైన నింపారంట. ఎలాగైతే చంద్రుడు ఉన్నాడంటే చాలా రోజులుగా ఒక ప్రియ తన యొక్క భర్తను చూడాలని ఎదురు చూస్తూ ఉండేటప్పుడు 10 రోజుల తర్వాత ఊరుకు వెళ్ళిన భర్త వస్తే ఎంత సంతోషపడుతుందో అలాగా ఆకాశం ఎదురు చూస్తూ ఉందంట. ఇక్కడ అమావాస్య వచ్చిందే, చంద్రుడు వెళ్ళిపోయాడే, మళ్ళీ ఎప్పుడు పౌర్ణమి వస్తుంది ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఆ పౌర్ణమి వచ్చినప్పుడు పూర్ణ చంద్రుడిగా భగవంతుణ్ణి చూసి ఎలాగైతే ఆ ప్రియుణ్ణి చూసి ఒక ప్రియ సంతోషపడుతుందో అలాగా ఆకాశంలో ఉండే చంద్రుణ్ణి చూసి ఆకాశము ఆశపడింది అంటూ ఇలా వర్ణించి ఇప్పుడు పైన భగవంతుడు గోపికలను పిలిచేదానికి నిర్ణయించుకొని పైన వేణుగానాన్ని వాయించేదానికి ప్రారంభించారు. ఇక్కడ ఏమిటంటే ఈ వేణుగానం వాయించేటప్పుడు ఆ గానం అనేది అందరి చెవులోనూ పడుతుంది. ఇప్పుడు ఏదైనా మనం ఒక విషయం చెప్పామంటే వీళ్ళ చెవులోనే పడాలి, వాళ్ళ చెవులో వినపడకూడదు, అలా మనం చెయ్యలేము. అక్కడ ఉండే వాళ్ళ అందరి చెవులోనూ వినపడుతుంది. కానీ ఇక్కడికి వచ్చింది గోపికలు మాత్రమే. ఎందుకంటే భగవంతుడు మనసులో తలుచుకున్నది గోపికలు మాత్రమే. అందుచేత మనం చేసే ఏ పనైనా సరే, ఈరోజు మనం పారాయణం చేస్తున్నాం, ఇలా ప్రవచనం వింటున్నాం, వీటన్నిటికీ కారణం భగవంతుడు మనల్ని ఈరోజు కొంచెం సత్సంగంతో ఉండని అంటూ భగవంతుడు మనకు అనుగ్రహం చేస్తేనే ఇలాగ మనకు సద్విషయములను దక్కుతుంది అంటూ పెద్దలు ఇలా అంటారు. ఇలాగ భగవంతుడు గోపికలను మాత్రమే స్మరించి ఇలా వేణుగానం వాయించారు. అప్పుడు అక్కడి నుంచి గోపికలు ఈ వేణుగానం విన్న వెంటనే నిశమ్య గీతం తదనంగవర్ధనం. అనంగవర్ధనం అంటే అనంగ అంటే మన్మథుడికి పేరు. ఈ మన్మథుడి యొక్క చేష్టను వృద్ధి చేసేలాగా వేణు వాయించారా అంటే ఇక్కడ అనంగుడు అంటే అది శబ్దార్థం. భావార్థం ఏమిటంటే అనంగ అంటే శరీరం మరచిపోయేలాగా ఎవరికి ఉంటుంది? బ్రహ్మనిష్ఠులకి, జ్ఞానులకి, సమాధి స్థితిలో ఉండే యోగులకు. అలాగా ఈ శరీరం మరిచిపోలేలాగా వేణుగాయం వాయించారు అంటూ ఇలా వర్ణించి ఈ వేణుగానం విన్న తర్వాత అక్కడ గోపికలు ఎలా వచ్చారు అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. దుగంత్య అభ్యయు కాశ్చిత్. అప్పుడే పాలు పిండాలని ఒక గోపిక కూర్చునేదానికి ప్రారంభించింది, దాన్ని వదిలి వచ్చేసింది. దోహం హిత్వా సముత్సుకాహ అంటూ తర్వాత అక్కడ దూడను వెళ్ళి ఇలా ఆవు దగ్గర
పెట్టేదానికి పట్టి తీసుకొని వదిలేదానికి వెళ్ళింది, దాన్ని వదిలేసి వచ్చేసిందంట ఒక గోపిక. ఇంకో గోపిక అప్పుడే అక్కడ పాలు వేడి చేస్తుంది, ఆ పాలను అలాగే వదిలేసి వచ్చేసిందంట. ఇంకో గోపిక అప్పుడే భోజనం చేసేదానికి కూర్చొనుంది, అలాగే చేతులు కూడా కడుక్కోకుండా వచ్చేసిందంట. ఇలాగ ఇంకో గోపిక అలంకారం చేసుకునేదానికి కూర్చొనుంది, అప్పుడు అలంకారం కూడా చేసుకోకుండా బయలుదేరి వచ్చేసిందంట. ఇంకో గోపిక ఏం చేస్తుందంటే వస్త్రం మార్చుకుంటూ ఉందంట. వస్త్రం మాత్రం మార్చుకునేటప్పుడు అలాగే వదిలేసి రాకుండా, ఏ వస్త్రం ఎక్కడ కట్టుకోవాలని తెలియకుండా పైన ఉండే వస్త్రం కింద, కింద ఉండే పైన వస్త్రం పైన అంటూ చుట్టుకొని వెళ్ళిందంట. ఆ సమయంలో కూడా స్త్రీలకు సిగ్గు లజ్జ అనేది ఉంటుంది అనేది ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు కూడా వాళ్ళు కృష్ణ తదేక ధ్యానంలో కూడా ఇలాగ వ్యత్యస్త వస్త్రాభరణా అంటూ ఇలాగ వస్త్రములు మార్చుకొని వెళ్ళారంట భగవంతుని దగ్గర వెళ్ళాలి అంటూ. ఇలాగ సర్వస్వం వదిలేసి ఇక్కడ వేణుగానం విన్న వెంటనే గోపికలు బయలుదేరారు. ఇక్కడ ఏమిటంటే ఇంకా ఆశ్చర్యం, ఇంకా కొంతమంది గోపికలు ఉన్నారంట. ఆ గోపికలు వెళ్ళాలి అని ఇలా ప్రారంభం చేసేటప్పుడు అక్కడి నుంచి ఆ ఇంట్లో ఉండే తన భర్త వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు ఈ రాత్రి కంటే, వేణుగానం అంటే వేణు లేదు గానం లేదు, ఇక్కడనే ఉండాలి అంటూ తలుపు మూసేశాడంట అక్కడ ఉండే తన యొక్క భర్త. వెంటనే కృష్ణుని చూడాలి, అందరు గోపికలు వెళ్ళుంటారే, మనం చూడలేకుండా ఇలా ఉన్నామే అంటూ ఏకాంతంగా కూర్చొని ఇలా ఏడ్చి 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 ఏమైందంటే జన్మములా చేసిన పాపములన్నీ పోయిందంట. పాపమైన తర్వాత కృష్ణుని యొక్క స్వరూపం మనసులో తెలుస్తోంది. ఇప్పుడు కృష్ణుని చూసినందువల్ల పుణ్యము నశించిపోయింది. కపిల వాసుదేవులు అనేటప్పుడు ఏమన్నారు, అత్యంత ఉపరతి, ఎప్పుడైతే నీకు పుణ్యం పాపం బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు నువ్వు పరబ్రహ్మంతో ఇలా వెళ్ళి చేరుకోవచ్చు అన్నారు కదా. అలాగా ఈ గోపికలకు ఏడ్చినందువల్ల పాపం పోయింది, కృష్ణుని చూసినంత పుణ్యం పోయింది. అందుచేత వాళ్ళ యొక్క శరీరం ఇక్కడ చనిపోయిందంట, మరణించిందంట. ఏమిటంటే వాళ్ళ యొక్క ఆత్మ నిత్యరాసంలో భగవంతుని దగ్గర వెళ్ళి చేరుకునిందంట. ఇలాగ బృందావనంలో ఉండి రాసలీల అనుభవించేది కాకుండా భగవంతుని యొక్క నిత్యరాసంలో వెళ్ళి చేరుకున్నారంట ఇలాగ కొంతమంది గోపికలు అంటూ బ్రహ్మనిష్ఠులు ఇలా వర్ణించారు. ఇలా వర్ణిస్తూ కృష్ణుడి దగ్గర వచ్చారు అంటూ వర్ణిస్తూ ఉండేటప్పుడు పరీక్షిత్తుకి ఒక సందేహం, వీళ్ళందరూ కృష్ణుణ్ణి ఒక నాథుడిలాగా చూసి కదా వస్తున్నారు, భగవంతుని అని చూసి రాలేదే, అలాగెప్పుడు వీళ్ళు వచ్చింది సరినా అంటూ అడిగేటప్పుడు బ్రహ్మనిష్ఠుల దానికి అలా నువ్వు చెప్పొద్దు, వీళ్ళు అనేటప్పుడు ఒక్కొక్క శ్లోకంలో చూడు భగవంతుడు భగవంతుడు అని అంటారు, అలాగ రాలేదు, నీకు ముందే చెప్పాను భగవంతుని నువ్వు ఎలాగైనా చూడొచ్చు, భగవంతుని నువ్వు భక్తిభావంతో చూడొచ్చు, భయంతో చూడొచ్చు, ద్వేషంతో చూడొచ్చు, స్నేహంతో చూడొచ్చు, కామంతో చూడొచ్చు, ఎలాగైనా సరే నువ్వు ఏకాంతంగా నువ్వు వచ్చి నిర్భయంగా నిజాయితీగా భగవంతుణ్ణి నువ్వు ఏ విధంగా చూసినా కానీ భగవంతుడు నీకు అనుగ్రహం చేస్తాడా, అది నీకు ముందే చెప్పాను కదా. అందుచేత బృందావనంలో ఉండే అందరికీ మోక్షాన్ని ఇవ్వాలనే భగవంతుడు వచ్చాడు. అలాగ వచ్చిన భగవంతుడు గోపికలకు పరమానుగ్రహం చేయడా, ఈ గోపికలు కూడా భగవంతుడు అని తెలుసుకొని తన భక్తితో ఆశతో వస్తున్నారు అని చెప్పి ఇలా గోపికలు వచ్చిన తర్వాత ఆ గోపికలను చూసి భగవంతుడు పైన మాట్లాడేదానికి ప్రారంభించారంట. వచ్చిన వెంటనే వీరందరూ ఇప్పుడు కలిసి ఈ సమయానికి వచ్చారే, ఎందుకు వచ్చారు, గోకులంలో బృందావనంలో ఏదైనా ఆపద వచ్చిందా అందుకోసం వచ్చినారా అంటూ కృష్ణుడు ఊరికే కావాల్సిందే అడుగుతున్నారంట గోపికల దగ్గర. తర్వాత అలా అడిగిన తర్వాత వాళ్ళు ఏమి బదులు చెప్పకుండా ఇలా మౌనంగా ఉండేటప్పుడు, ఓహో ఇది శరదృతు కాబట్టి శరద్ పౌర్ణమిలో వచ్చినారు, అందుచేత ఈ పౌర్ణమి చూసేదానికి అందంగా ఉంటుంది, దాన్ని చూసేదానికి వచ్చారా, ఇప్పుడు చూశారు కదా మీరు వెళ్ళండి, పైన వీళ్ళందరూ బాగా వయస్సులో ఉండేవారు, ఇక్కడికి వచ్చినారంటే అందరూ మిమ్మల్ని తప్పుగా మాట్లాడతారు, మీరు వెళ్ళాలి అంటే ఇలాగ ఉపదేశం చేసేదానికి కృష్ణుడు ప్రారంభించాడు. మీరు ఇంటికి వెళ్ళాలి, మీ పనులను చూడాలి, మీ కర్తవ్యాన్ని వదలకూడదు, మీ యొక్క భర్తకు, తర్వాత మీ కుటుంబంలో ఉండేవారికి, మీ యొక్క సంతానం కొడుకులకి కూతుర్లకి అన్ని సేవలు చెయ్యాలి. ఇలా సేవలు చేస్తేనే మంచి లోకం దక్కుతుంది, భూలోకంలోనూ మంచి పేరు దక్కుతుంది, తర్వాత పరలోకంలోనూ మీకు సౌఖ్యములన్నీ దక్కుతుంది. అందుచేత మీ భర్త ఎలా అయినా సరే మీరు సరిగ్గా చూడాల్సింది మీ కర్తవ్యం, అందుచేత వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చింది భావ్యం కాదు, మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి. చివరిగా భగవంతుడు ఏమన్నాడంటే, నన్ను ఇక్కడికి వచ్చి నా దగ్గర వచ్చి అనుభవించేది వచ్చి సరికాదు, నన్ను
భాగవతం మూల్యంగానో లేకపోతే భజన మూల్యంగానో ఇలాగ గాని నన్ను అనుభవించారంటే అది ఇంకా ఆనందంగా ఉంటుంది. అది నేరుగా వస్తే ఉండదు. అందుచేత వెళ్ళండి వెళ్ళండి అంటూ ఇలా గోపికలను తరిమేలాగా వాళ్ళ మనస్సు బాధపడేలాగా కృష్ణుడు చెప్పారు. ఆ చెప్పిన కృష్ణుణ్ణి అద్భుతంగా ఈ గోపికలు పైన ఒక గీతంలో వర్ణించారు. దీనికి ప్రణయ గీతం అని పేరు. ఈ దశమ స్కందంలో పంచగీతములు ప్రధానంగా ఉన్నాయి. దీనికి ముందు మనం వేణుగీతం వర్ణించాము. ఇప్పుడు దీనికి ప్రణయ గీతం, తర్వాత ఈ రాస పంచాధ్యాయులోనే ఇంకొక గీతం గోపికా గీతం వస్తుంది. తర్వాత యుగల గీతం, మళ్ళీ భ్రమర గీతం అంటూ పంచగీతములు గోపికలు పాడేది. ఇది చాలా ముఖ్యమైనది. పైన ఈ ప్రణయ గీతం ఏమిటంటే గోపికల యొక్క మనస్సు, వాళ్ళ యొక్క భక్తి. అది ఏమిటంటే ఏకాంత భక్తి. అది వచ్చి సాధారణంగా భక్తి చేసే వాళ్ళకి అర్థం కాదు. ఆ భక్తి యొక్క పరాకాష్ఠ, తన యొక్క స్థితిని భగవంతుడికి చెప్పేలాగా ఈ ప్రణయ గీతంలో అద్భుతంగా గోపికలు వర్ణించారు. ఆ ప్రణయ గీతాన్ని పైన మనం వింటాం. నైవం విభోర్హతి భవాన్ గతితుం దృశంసం సంత్యజ్య సర్వ విషయాంస్తవ పాదమూలమో భక్తా భజస్వ దూరభగ్రహమాత్యజాస్మాన్ దేవో యథాది పురుషో భజతే ముముక్షూన్. హే కృష్ణ, మమ్మల్ని వెళ్ళు వెళ్ళు అంటున్నావే. ఇలా వెళ్ళు వెళ్ళు నువ్వు చెప్పేటప్పుడు ఎలా ఉంది తెలుసా? మా శరీరం నుంచి ప్రాణం వెళ్ళేటట్టు ఉంది. నీ పైన ఎంత ఆశతో వచ్చినాము. నీ భక్తుడు, ఉత్తమ భక్తుడు నీ దగ్గర వచ్చి నాకు వైకుంఠం కావాలి అని అడిగినప్పుడు ఆ భక్తుడికి వైకుంఠం ఇవ్వను అని చెప్తావా? ఎంతమంది భక్తులు వచ్చినా కానీ ఆశతో వచ్చినారంటే వాళ్ళకి యోగ్యత ఉంటే ఎలాగైతే భక్తులకి అనుగ్రహం చేస్తావో అలాగ మీ యొక్క భక్తులం మేము ఇలా వచ్చినప్పుడు ఇలా మమ్మల్ని వెళ్ళు వెళ్ళు అంటున్నావే కృష్ణ. నువ్వు వెళ్ళు వెళ్ళు అనేది భావ్యం కాదు. పైన నువ్వేమన్నావు? యత్ పత్యపత్య సుహృదాం అనువృత్తిరంగ స్త్రీనాం స్వధర్మయితి ధర్మ విదాత్వయోక్తం. నువ్వు పెద్ద పెద్ద ధర్మశాస్త్రములు అన్నావు. ఎందుకంటే ఏమన్నావంటే మీ భర్తకు శుశ్రూష చెయ్యాలి, సేవ చెయ్యాలి, తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి సేవ చెయ్యాలి, తన యొక్క సంతానం కూతుర్లి కొడుకులకి సేవ చేయాలి అంటూ అన్నావు. మేమది చక్కగా చేస్తూనే వస్తున్నాం. దీనివల్ల ఏం దక్కుతుంది? మాకు పుణ్యలోకాలు దక్కుతుంది, మంచి పేరు దక్కుతుంది అన్నావు కదా. వీళ్ళందరికీ మేము చేస్తున్నాం కదా. వీళ్ళందరూ ఎవరు అంటే నా యొక్క భర్తకు నేను చేయలేదు, నా కొడుకులకు నేను చేయలేదు, కూతుర్లకు చేయలేదు, నా బంధువులకు చేయలేదు. నేను చేసిందంతా ఎవరికంటే వాళ్ళ లోపల ఉండే ఆత్మకే మేము చేస్తున్నాము. ఎందుకంటే నువ్వు గాని ఆత్మస్వరూపిగా లోపల లేకపోతే తర్వాత దాన్ని ఎవరు నా భర్త భార్య అనరు, దాని శవం అంటారు. దాంతోపాటు 50 సంవత్సరాలు ఇలా కాపురం చేసిన భార్య ఉండేదానికి భయపడుతుంది, తర్వాత భర్త ఉండేదానికి భయపడతాడు. అలాగా నువ్వు లోపల ఉన్నందువలనే దానికి అందరూ సేవ చేస్తున్నారు, భర్తకు కొడుకులకి. అలాంటి సర్వాత్మ అయిన నువ్వు ఇక్కడ ఉండేటప్పుడు మేము అక్కడ వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదు. దానికపైన వీళ్ళందరికీ సేవ చేసి ఏం ప్రయోజనం? అందరూ ఏమంటారు చివరిలో? నువ్వేం మాకు చేసి చింపినావు అని అడుగుతారు. అలాగ వీళ్ళకి చేసింది ఏం ప్రయోజనం లేదు. అందుచేత నీకు దాస్యభక్తి, నీకు కైంకర్యం చెయ్యాలి, నీ పాదసేవ చెయ్యాలనే మేము ఇక్కడికి వచ్చినాము అంటూ అద్భుతంగా వర్ణిస్తూ వస్తున్నారు. ఇలా వచ్చిన తర్వాత అద్భుతమైన ఒక శ్లోకం. చిత్తం సుఖేన భవత అపహృతం గృహేషు ఎన్నిర్విశతి ఉతకరావపి గృహ్య కృత్యే. మమ్మల్ని ఇలా వెళ్ళు వెళ్ళు అంటున్నావే, ఇలా వెళ్ళు వెళ్ళు నువ్వు చెప్పినా కానీ మా మనస్సు వెళ్ళేదానికి ఒప్పుకోవటం లేదు. మా మనస్సు ఎలా ఉందంటే చిత్తం సుఖేన భవతా అపహృతం. మా మనస్సు ఏదో కష్టపడి నిన్ను చూడాలి, నిన్ను తలుచుకోవాలి, అందరిలాగా లౌకిక విషయం అంతా వదిలిపెట్టి సినిమా చూడకూడదు, ఫోన్ చూడకూడదు, ఇలా కష్టపడి వచ్చి నేను మీ దగ్గర రాలేదు. భవతా అపహృతం సుఖేన, సుఖంగా నీ వల్ల అపహరణం చేయబడింది మా మనస్సు. ఎలాగైతే మేము వెన్న, పాలు, పెరుగు అంటూ దాని వెనకాల చుట్టేటప్పుడు దాన్ని దొంగలించి మా మనస్సుని నీ వైపును తిప్పేదానికి చేసినావు. ఇప్పుడు మా మనస్సు నిన్ను చుడుతూ వస్తుంది. అందుచేత ప్రపంచంలో ఉండే వాళ్ళలాగా చూడకూడదు కష్టపడి అంతా మేము మీ దగ్గర రాలేదు. చిత్తం సుఖేన భవతా అపహృతం.
ఎన్నిర్విశతి ఉతకరావపి గృహ్యకృత్యే. ఇలాగ వచ్చిన మమ్మల్ని వెళ్ళి గృహకృత్యములు, ఆ గృహములో ఉండే కార్యములు చేసేదానికి మమ్మల్ని పంపిస్తున్నావే, పొమ్మని చెప్తున్నావే, ఇలా పో అని పాదౌపదం నచలత తవ పాదమూలాత్. నువ్వు ఇలా చెప్పమన్నావు కదా, సరే అని చెప్పి మేము బయలుదేరేదానికి మేము మా పాదముల దగ్గర చెప్పాలి నడువు అని. అలా నడువు అని పాదం దగ్గర చెప్తే పాదం ఏం చేస్తుందంటే కృష్ణుని యొక్క పాదార విందాన్ని చూసుకుంటూ నచలత తవ పాదమూలాత్. ఏమంటుందంటే కృష్ణుని యొక్క పాదార విందం దగ్గర ఆ సేవ కావాలి అంటూ మా పాదములు వెళ్ళు అంటే వెళ్ళనంటోంది. యామఃకథం వ్రజమథో కరవామ కింవ. అందుచేత మేము అక్కడికి వెళ్ళి ఏం చేస్తాము, పాదం వెళ్ళు అంటే వెళ్ళటం లేదే, అందుచేత ఇక్కడ ఉండి నీ చరణారవిందానికి సేవ చేసుకోవాలి అంటూ ప్రార్థించారు గోపికలు. తర్వాత ఒక శ్లోకంలో శ్రీర్యత్పదాంబుజరజా చకమే తులస్యా లబ్ధ్వాపి వక్షసి పదం కిల భృత్యజుష్టం. ఇలాగా మహాలక్ష్మికి పెద్ద చోటు, ఉన్నత స్థాయినిచ్చారంట భగవంతుడు. తన యొక్క స్థానంలో భగవంతుడు పెట్టుకున్నాడు ఎప్పుడు శాశ్వతంగా ఉండేలాగా. అలాంటి మహాలక్ష్మి యొక్క దృష్టి కావాలి అంటూ ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇంద్రుడు ఎదురు చూస్తున్నాడు. తర్వాత బ్రహ్మదేవులందరూ వరుసగా నిలబడుకొని మహాలక్ష్మి యొక్క కటాక్షం మన పైన పడాలి అంటూ ఎదురు చూస్తున్నారు. అలాగ మహాలక్ష్మికి ఉన్నత స్థాయినిచ్చిన నీవు, ఆ మహాలక్ష్మి దేన్ని ఆశపడుతుంది అంటే అలాగ భగవంతుని యొక్క చరణారవిందం సంబంధపడిన ఆ పాద ధూళి కావాలి అంటూ ఇలా వెతుకుతూ ఉందంట మహాలక్ష్మి. అలా వెతుకుతూ ఉండేటప్పుడు మహాలక్ష్మి ఇలా మా బృందావనంకి వస్తే ఇక్కడ ఎక్కడ చూసినా నీ పాదధూళి ఉంది. అది తెలియకుండా మహాలక్ష్మి అన్ని చోట్లను ఎదుగుతుంది. అలాంటి పాదధూళి స్పర్శమైన నీ చరణారవిందాన్ని ఎలాగైనా మేము ముట్టుకోవాలి, తాకాలి, స్పర్శించాలి, నమస్కరించాలి అంటూ చాలా రోజులుగా దాన్ని నమస్కరించాలి అంటూ ఎదురు చూస్తూ ఉండేటప్పుడు ఒకరోజు నీ అనుగ్రహం వల్ల ఆ చరణారవిందాన్ని స్పర్శించే భాగ్యం మాకు దక్కింది. అది మాకు దక్కినప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవించేటట్టు అంత సౌఖ్యం మాకు దక్కింది. అందుచేత మీ యొక్క పాదారవిందం, ఆ పాదారవిందానికి సంబంధపడిన ఆ పాదధూళి మాకు ఎప్పుడు ఉంటే చాలు. అలాగ ఉండే మమ్మల్ని వెళ్ళు అంటున్నావే, మేము ఇంటికి వెళ్ళి ఏం చేయబోతాం అంటూ ఇలా ప్రణయ గీతంతో కృష్ణుడి దగ్గర ప్రార్థిస్తూ వస్తున్నారు గోపికలు. తర్వాత ఒక శ్లోకంలో తన్న ప్రసీద వృజినార్దన తేంగ్రిమూలం ప్రాప్తా విసృజ్య వసతి త్వదుపాసనాశాః త్వత్సుందర స్మృత నిరీక్షణ తీవ్రకామ తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యం. ఇలా సంసార తాపంలో మేము ఇలా పడి ఉండి కష్టపడుతూ ఉండేటప్పుడు కృష్ణా నేను ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తూ ఉండేటప్పుడు తెల్లవారిపోయిన నీవు సాయంత్రమే కదా వస్తావు. అలా నువ్వు వచ్చిన తర్వాత తాపంతో ఉండలే మమ్మల్ని నీ యొక్క చూపుతో ఇలా చూసి మందహాసంతో ఇలా నువ్వు వెళ్ళేటప్పుడు మాకు తెల్లవారు పడిన కష్టములన్నీ కష్టంగానే ఉండకుండా అన్నీ మరచిపోయి ఇలా ఆనందాన్ని అనుభవిస్తామే. అలా నీ యొక్క ఆ చూపును, నీ యొక్క మందహాసంను మా దగ్గరకి ఇచ్చి తప్తాత్మనాం పురుషభూషణ దేహిదాస్యం, మేమేదో ఇక్కడ రాసలీల జరగబోతుంది, నీతో నర్తనం చేస్తాము, ఇలా సంతోషంగా ఉంటామని రాలేదు. నీ యొక్క చరణారవిందానికి సేవ చెయ్యాలి, నీ దాస్యభక్తి కావాలి అంటూ ఇక్కడికి వచ్చినామని చెప్పి తర్వాత కృష్ణుడు యొక్క రూపంతో ఈ ప్రపంచంలో ఉండే గొప్ప అందాన్ని పోల్చేలాగా విక్ష్యాలకావృతముఖం తవ కుండల శ్రీ, నీ తలపైన ఉండే కేశములు ఇలా చుట్టుకొని అది తలపైన మాత్రం ఉండకుండా నెత్తిపైన ఇలా చుట్టుకుంటూ ఉందంట. నీ యొక్క తలజడ, ఆ జడ పైన ఉండే జుట్టు అలా చుట్టుకొని నీ యొక్క నెత్తిపైన ఉండేటప్పుడు ఎంత అందంగా ఉంటుంది. విక్ష్యాలకావృతముఖం తవ కుండల శ్రీ. అంతేకాకుండా నీ యొక్క కుండలం, అందమైన కుండలం, గండస్థలాదర సుధం, తర్వాత అందమైన నీ చెంప, అందమైన ఉదరం,
ఇలా నువ్వు మందహాసంతో మమ్మల్ని చూసేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? అంతేకాకుండా నీ భుజం దత్తాభయం చ భుజదండయుగం విలోక్యా, ఎన్ని కష్టములు వచ్చినా కానీ అభయం అంటూ భగవంతుడు ఇలా చేయి చూపిస్తాడంట. ఎన్ని కష్టాల నుంచి కాపాడినావు. ఇప్పుడు దీనికి ముందు గోవర్ధనోద్ధారణం చేసి భుజంతోనే కదా ఒక కండను చేతిలో పెట్టుకొని మమ్మల్ని కాపాడావు. దత్తాభయం చ భుజదండయుగం విలోక్య వక్షశ్రియైకరమణంచ భవామదాస్యకాగా. అలాగా నువ్వు వచ్చి నీ యొక్క స్థనములో ఎప్పుడూ మహాలక్ష్మిని పెట్టుకొని నీ యొక్క అందమైన రూపాన్ని మాకు అనుగ్రహం చేసేదానికి ఉన్నావే. అలాంటి ప్రభువైన నీకు దాస్యభక్తి చేసేదానికే మేము ఇక్కడికి వచ్చినాము. ఇంకా మాకు ఏమీ అక్కర్లేదు. నువ్వు మమ్మల్ని వెళ్ళు వెళ్ళు అంటున్నాము, మేము వెళ్ళము. నీ యొక్క రూపంతో ఎవరెవరికంతా ఆనందాన్ని ఇచ్చినావంటే ఈ బృందావనంలో ఉండే పశువులకి, నెమలులకి, పక్షులకు, జింకలకు, తర్వాత అక్కడ ఉండే వృక్షములకు, యమునా జలముకు, గోవర్ధనముకు అన్నిటికీ రోమాంచం ఏర్పడింది నీ యొక్క వేణుగానం వల్ల, నీ వల్ల స్పర్శం వల్ల. అలాంటి నీ యొక్క స్వరూపాన్ని, నీ యొక్క అందమైన రూపాన్ని, నీ యొక్క అందమైన చేతుల్లో పాపమే లేకుండా, పాపం చేసేది తెలియకుండా పరమ పవిత్రమైన నీ చేతుల్ని మా పైన పెట్టి మా మనస్సులో ఉండే ఈ కామాది దోషములు, పాపములన్నీ నువ్వు ఇలా తొలగించి మమ్మల్ని స్వీకరించాలి. మా యొక్క మనోబుద్ధి, మా యొక్క మనోప్రవర్తన ఇలా ఉందిని నువ్వు తెలుసుకోవాలి కృష్ణ. ఇలాగ ఉండే మమ్మల్ని ఇలా వెళ్ళు వెళ్ళు అంటున్నావే. అలాగ నీ యొక్క దాస్యభక్తి, నీ యొక్క సన్నిధి సేవ చెయ్యాలి అనేదే మాకు లక్ష్యం. ఇలాగ గొప్ప ఈ ప్రణయ గీతాన్ని గోపికలు వర్ణించిన వెంటనే భగవంతుడు కూడా చాలా సంతోషపడి, ఇది గోపికల యొక్క ఉత్తమ భక్తి లక్షణం, అది మనము ఇంతవరకే చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇది ఇంకా విస్తారంగా దీన్ని చెప్పలేము, ఇది ఒక అనుభవం కాబట్టి. అందుచేత ఈ గోపికల యొక్క స్థితి ఇలా ఉంది అని బ్రహ్మనిష్ఠులు వర్ణించి ఈ ప్రణయ గీతం చెప్పిన వెంటనే భగవంతుడు కూడా చాలా సంతోషపడి పైన రాసలీల చేసేదానికి, ప్రారంభించేదానికి అందరినీ సిద్ధంగా ఉన్నామన్నారు. అప్పుడు రాసలీల గోపికలతో పాటు నర్తనం చేయటం, గానం చేయటం, వేణువాద్యం వాయించటం, ఇలా చుట్టుతూ ఉంటామంటూ పరమానందాన్ని ఇస్తూ గోపికలతో పాటు ఇలా రాసం చేసేదానికి ప్రారంభించారు కృష్ణుడు. ఇలా రాసం చేస్తూ ఉండేటప్పుడు గోపికలు కూడా పరమానందం అనుభవిస్తూ ఉండేటప్పుడు వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి మనస్సులో ఒక సాత్విక అహంభావం అనేది సృష్టి అయిందంట. ఏమిటంటే మనలాంటి భక్తి చేసేవాళ్ళు ఈ ప్రపంచం లేదు, మల్లాగా సౌందర్యంగా ఉండేవాళ్ళు లేదు, అందుకోసమే కృష్ణం మనతో పాటు ఉన్నాడు అనే ఒక సాత్విక అహంభావం వచ్చిన వెంటనే కృష్ణుడు ఈ అహంభావం కూడా వీళ్ళకి ఉండకూడదు అంటూ దానికి ఒక గుణపాఠం చెప్పించాలి అంటూ భగవంతుడు పైన ఈ రాసం ఆడుతూ ఉండేటప్పుడు తత్రైవ అంతర్ధీయత అంటూ అక్కడే మాయమయ్యారంట కృష్ణుడు. దాంతో బ్రహ్మనిష్ఠుల అధ్యాయాన్ని పూర్తి చేశారు. ఇలాగా భగవంతుడు లేకుండా ఇలా గోపికలు కష్టపడుతున్నారు. పైన మనం ఒకరోజు ఒక అధ్యాయ చరిత్రం కదా చెప్తూ వస్తున్నాం. 24 గంటలు గోపికలు కష్టపడుతున్నారు అనేది చెప్తేనే మనసుకి బాధగా ఉంది కాబట్టి తాసామావిరబూచోరికి భగవంతుడు మళ్ళీ వచ్చాడు అంటూ ఈ చరిత్రాన్ని చెప్పి పైన గోపికల యొక్క విరగము, గోపికా గీతము, తర్వాత భగవంతుడు వచ్చే చరిత్రమంతా పైన వింటాము. పైన అందరం కలిసి 29వ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. अचैकोनत्रिंशोऽध्यायः श्रीशुक उवाच भगवानपि तारात्रिः शरदोत्फुल्लमल्लिकाः वीक्ष्य रन्तुं मनश्चक्रे योगमायामुपाश्रितः दोडुराजः ककुभः करैर्मुखम् प्राच्याविलिम्पन्नरुणेन शन्तमैः सचर्षणीनाम् उदगाच्युचो मृजन् प्रियः प्रियाया इव दीर्घदर्शनः दृष्ट्वा कुमुद्वन्तमखण्डमण्डलं रमाणनाभं नवकुङ्कुमारुणं वनं च तत् कोमलगोभिरञ्जितं जगौकलं वामदृशां मनोहरं निशम्य गीतं
तदनङ्गवर्धनं व्रजस्त्रियः कृष्णगृहीतमानसाः आजग्मुः अन्योन्यमलक्षितोद्यमाः स यत्र कान्तो जवलोलकुण्डलाः दुहन्त्यः अभियुः काश्चित् दोहं हित्वा समुत्सुकाः पयोधिश्रुत्य संयावम् अनुद्वास्यापराययुः परिवेशयन्त्यः तद्धित्वा पाययन्त्यः शिशून् पयः शुश्रूषन्त्यः पतीन् काश्चित् अश्नन्त्यो अपास्य भोजनं लिम्पन्त्यः प्रमृजन्त्योऽन्या अञ्जन्त्यः काश्च लोचने व्यत्यस्तवस्त्राभरणाः काश्चित् कृष्णान्तिकं ययुः ता वार्यमाणाः पतिभिः पितृभिः भ्रातृबन्धुभिः गोविन्दापहृतात्मानः नन्यवर्तन्त मोहिताः अन्तर्गृहगताः काश्चित् गोप्यः अलब्धविनिर्गमाः कृष्णं तत् भावनायुक्ताः दध्युर्मीलितलोचनाः दुःसहप्रेष्ठविरह तीव्रतापधुताशुभाः ध्यानप्राप्त अच्युताश्लेष निर्वृत्या क्षीणमङ्गलाः तमेव परमात्मानं जारबुद्ध्यापि सङ्गताः जहुः गुणमयं देहं सद्यः प्रक्षीणबन्धनाः राजोवाच कृष्णं विदुः परं कान्तं न तु ब्रह्मतया मुने गुणप्रवाहो परमः तासां गुणधियां कथम् श्रीशुक उवाच उक्तं पुरस्तादेतत्ते चैद्यः सिद्धिं यथा गतः द्विषन्नपि हृषीकेशं किमुताधोक्षजप्रियाः नृणां निःश्रेयसार्थाय व्यक्तिः भगवतो नृपः अव्ययस्य अप्रमेयस्य निर्गुणस्य गुणात्मनः कामं क्रोधं भयं स्नेहम् ऐक्यं सौहृदमेव च नित्यं हरो विदधतः यान्ति तन्मयतां हि ते न चैवं विस्मयः कार्यः भवता भगवत्यजे योगेश्वरे ईश्वरे कृष्णे यत एतद्विमुच्यते तादृष्ट्वान्तिकमायाताः भगवान् व्रजयोषितः अवदत् वदतां श्रेष्ठः वाचः पेशैः विमोहयन् श्रीभगवानुवाच स्वागतं वो महाभागाः प्रियं किं करवाणि वः व्रजस्यानामयं कच्चित् ब्रूतागमनकारणं रजन्येषा घोररूपा घोरसत्त्वनिषेविता प्रतियात व्रजं नेह स्थेयं स्त्रीभिः सुमध्यमाः मातरः पितरः पुत्राः भ्रातरः पतयश्च वः विचिन्वन्ति हि अपश्यन्तः मा कृड्वं बन्धुसाध्वसं दृष्टं वनं कुसुमितं राकेशकररञ्जितं यमुनानिललीलैजत्
तरुपल्लवशोभितं तद्यातमाचिरं गोष्ठं शुश्रूषध्वं पतीन् सतीः क्रन्दन्ति वत्सा बालाश्च तान् पाययत दुह्यता अथवा मदभिस्नेहात् भवत्यो यन्त्रिताशयाः आगता हि उपपन्नं वः प्रीयन्ते मयि जन्तवः भर्तुः शुश्रूषणं स्त्रीणां परो धर्मो ह्यमायया तद्बन्धूनां च कल्याण्यः प्रजानां चानुपोषणम् दुःशीलो दुर्भगो वृद्धः जडो रोगी अधनोऽपि वा पतिस्त्रीभिः न हातव्यः लोकेप्सुभिः अपातकी अस्वर्ग्यम् अयशस्यं च फल्गुकृच्छ्रं भयावहं जुगुप्सितं च सर्वत्र औपपत्यं कुलस्त्रियाः श्रवणात् दर्शनात् ध्यानात् मयि भावोऽनुकीर्तनात् न तथा सन्निकर्षेण प्रतियात ततो गृहाण श्रीशुक उवाच इति विप्रियमाकर्ण्य गोप्यो गोविन्दभाषितं विषण्णा भग्नसङ्कल्पाः चिन्तामापुः दुरत्ययाम् कृत्वा मुखान्यवशुचः श्वसनेन शुष्यत् बिम्बाधराणि चरणेन भुवं लिखन्त्यः अस्त्रैरुपात्तमषिभिः कुचकुङ्कुमानि तस्थुर्मृजन्त्य उरुदुःखभरास्मतूष्णीम् प्रेष्ठं प्रियेतरमिव प्रतिभाषमानं कृष्णं तदर्थ विनिवर्तित सर्वकामाः नेत्रे विमृज्य रुदितोपहते स्म किञ्चित् सम्भ्रम्भगद्गदगिरो अब्रुवतानुरक्ताः गोप्यवूचुः मैवं विभोर्हति भवान् गतितुं नृशंसं सन्त्यज्य सर्वविषयान् तव पादमूलौ भक्ता भजस्व दूरवग्रह मात्यजास्मान् देवो यथादिपुरुषः भजते मुमुक्षून् यत्पत्यपत्यसुहृदाम् अनुवृत्तिरङ्ग स्त्रीणां स्वधर्म इति धर्मविदात्वयोक्तौ अस्त्वेवमेतत् उपदेशपदे त्वयीशे प्रेष्ठो भवान् तनुभृतां किल बन्धुरात्मा कुर्वन्ति हि त्वयि रतिं कुशलास्वात्मन् नित्यप्रिये पतिसुतातिभिः आर्तिदैहिक्यों तन्नः प्रसीदा परमेश्वरमास्म छिन्द्या आशां त्वयि चिरात् अरविन्दनेत्राः चित्तं सुखेन भवतापहृतं गृहेषु यन्निर्विशति उत करावपि गृह्यकृत्ये पादौ पदं न चलतः तव पादमूलात् यामः कथं व्रजमथो
करवाम किं वा सिञ्चाङ्गनः त्वदधरामृत पूरकेण हासावलोक कलगीत जगृच्छयाग्न्यू नो चेद्वयं विरहजाग्नि उपयुक्तदेहाः ध्यानेन यामपदयोः पदवीं सखेते इर्ह्यम्बुजाक्ष तव पादतलं रमायाः दत्तक्षणं क्वचिदरण्य जनप्रियस्य अस्प्राक्ष्म तत्प्रभृति नान्यसमक्षमङ्ग स्थातुं त्वयाभिरमिता बत पारयामः श्रीर्यत्पदाम्बुजरजः चकमेतुलस्याः लब्ध्वापि वक्षसि पदं किल भृत्यजुष्टं यस्यास्ववीक्षणकृते अन्यसुरप्रयासः तद्वद्वयं च तव पादरजः प्रपन्नाः तन्नः प्रसीद वृजिनार्दनते अङ्घ्रिमूलौ प्राप्ता विसृज्य वसति त्वदुपास नाशाः त्वत्सुन्दर स्मितनिरीक्षण तीव्रकाम तप्तात्मनां पुरुषभूषणा देहि दास्यं वीक्ष्यालकावृतमुखं तव कुण्डलश्री गण्डस्थलाधरसुधं हसितावलोकौ दत्ताभयं च भुजदण्डयुगं विलोक्य वक्षश्रियैकरमणं च भवामदास्यः कास्त्र्यङ्गते कलपदायत मूर्छितेन सम्मोहितार्यचरितान् न चलेत् त्रिलोक्यागां त्रैलोक्यसौभगमिदं च निरीक्ष्य रूपौ यद्गोद्विजद्रुममृगाः पुलकान्यबिभ्रन् व्यक्तं भवान् व्रजभयार्तिहरः अभिजातः देवो यथादिपुरुषः सुरलोकगुप्ताः तन्नो निधेहि करपङ्कजम् आर्तबन्धो तप्तस्तनेषु च शिरस्सु च किङ्करीणाः श्रीशुक उवाच इति विक्लवितं तासां श्रुत्वा योगेश्वरेश्वरः प्रहस्य सदयं गोपीः आत्मा रामोऽपि हरिरमत् ताभिः समेताभिरुदारचेष्टितः प्रियेक्षणोत्फुल्लमुखीभिः अच्युतः उदारहास द्विजकुन्ददीधितिः व्यरोचतैणाङ्क इवोडुभिर्वृतः उपगीयमान उद्गायन् वनिताशतयूथपः मालां बिभ्रद्वैजयन्तीं व्यचरन् मण्डयन् वनं नद्याः पुलिनमाविश्य गोपीभिः हिमबालुकं रेमे तत्तरलानन्द कुमुदामोदवायुना बाहुः
प्रसार परिरम्भ कराळकोरु नीवेस्तनालभन नर्म नखाग्रपातैः क्ष्मेल्यावलोकहसितैः व्रजसुन्दरीणाम् उत्तम्भयन् रतिपतिं रमयाञ्चकार। एवं भगवतः कृष्णात् लब्धमानामहात्मनः आत्मानं मे निरे स्त्रीणां मानिन्यः अभ्यधिकं भुवि तासां तत्सौभगमदं वीक्ष्यमानं च केशवः प्रशमाय प्रसादाय तत्रैवान्तरधीयता। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे भगवतः रासक्रीडावर्णनं नाम 39. गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।